జై శ్రీకృష్ణ శ్రీమన్నారాయణము 4వ దశకం. కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయాసు తవ తుష్టిమాప్నుయాం. ప్రభు, నిన్ను చక్కగా ఉపాసించుటకు తగిన ఆరోగ్యమును నాకు ప్రసాదింపుము. అష్టాంగ యోగమును సంపూర్ణముగా అనుష్ఠించుట వలన నీ అనుగ్రహమును త్వరగా తప్పగా పొందగలను అని విశ్వసించుచూ ఉన్నాను. బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమై ఆప్లవాది నియమైశ్చ పావితాః కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః. స్వామి, నీ భక్తులమగు మేము దృఢమైన బ్రహ్మచర్యమును, ప్రతిదినము స్నానము మొదలైన నియమముల చేత పవిత్రులమై సుఖాసనమును లేక పద్మాసమును స్థిరముగా కూర్చొని యోగమును అభ్యసింతుము. తారమంతరను చింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయాదధాపహృతా యాస్మహే భవదుపాసనోన్ముఖాః. ప్రభు, మేము మనసునందు ఓంకారమును ధ్యానించుచు ప్రాణాయామమును ఆచరించుచు ప్రాణవాయువును బంధించి నిర్మలమైన ఇంద్రియములను విషయముల నుండి మరల్చి నీ ఉపాసన చేయుదుము. అస్ఫుటే వపుషితే ప్రయత్నతో ధారయేమధిషణా ముహుర్ముహుః తేన భక్తిరసమంతరాధ్రతాం ఉద్వహేమ భవదంఘ్రి చింతకాః. స్వామి, నీ స్వరూపమును ధ్యానించుచూ ఉన్నాము, అయినను అది మాకు స్పష్టముగా గోచరించుటలేదు. కనుక బుద్ధి ద్వారా పదే పదే ప్రయత్నం పూర్వకముగా ధారణ చేసెదము. ఈ సాధన వలన నీ పాద పద్మములను నిరంతరము చింతించుచుండుట వలన భక్తి రసములో మునకలాడుచుండుము. విస్ఫుటావయవ భేద సుందరం త్వద్వపుస్సు చిరశీలనావశాత్ ఆశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతస్త్వధాశ్రయాః. ప్రభు, నీ పాద పద్మములను ఆశ్రయించి ఎంతో కాలము ధారణ చేయుచు ధ్యానయోగమును నిరతలమగుదము. తత్ఫలితముగా సర్వాంగ సుందరమైన నీ స్వరూపమును మా హృదయములో స్థిరముగా నిలిచియుండును. అప్పుడు ఎట్టి శ్రమ లేకుండగానే నీ స్వరూపమును మనసున ధ్యానించదము. ధ్యాయతాం సకలమూర్తిమీదృశీం ఉన్మిషన్ మధురతాహృతాత్మనాం సాంద్రమోదర స్వరూపమాంతరం బ్రహ్మరూపమయితేవ భాసతే. పరమాత్మ సమస్త కళలతో శోభిల్లుచున్న ఇట్టి నీ మూర్తిని ధ్యానించు వారి హృదయములలో అది గోచరమగుటచే వారు పరవశించిపోవుదురు. అప్పుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ స్వరూపము వారి హృదయములలో ప్రకాశించును. త్వత్సమాస్వధన రూపిణీం స్థితిం త్వత్సమాధిమయి విశ్వనాయక ఆశ్రితః పునరతః పరిచ్యుతౌ ఆరభేమహి చ ధారణాదికం. జగన్నాయక, సర్వాంగ శోభితమైన నీ స్వరూపమునందే మా మనసులు నిరంతరము లగ్నమై ఉండుట చేత సమాధి స్థితిని పొందెదము. ఏ కారణము వలనైనా ఆ సమాధి స్థితి నుండి జారినచో మరలా నీ పాదములను ఆశ్రయించి ధారణ ధ్యానాదులను ఆరంభించదము. ఇత్తమభ్యసన నిర్భరోల్లసత్వత్పరాత్మ సుఖ కల్పితోత్సవాః ముక్త భక్త కులమౌళితాం గతాః సంచరేమ శుక నారదాదివత్. ప్రభు, ప్రగాఢమైన భక్తితో ఇట్లు సాధన చేయుట వలన అత్యంత సుఖానుభూతిలో ఓలలాడుదుము. అప్పుడు జీవన్ముక్తులుగా భక్త శిరోమణులు అయిన సుఖ నారదాదుల వలె మేము నిరక్తులమై సంచరించదము. త్వత్సమాధి విజయేతు యః పునః మంక్షుమోక్షరసికః క్రమేణ వా యోగవశ్యమనిలం షడాశ్రయైః ఉన్నయత్యజ సుషుమ్నయా శనైః.
జన్మరాహితుడవైన పరమాత్మ ఈ విధముగా సమాధి అవస్థను పొందుటలో సంపూర్ణముగా సఫలమైనందువలన వెంటనే లేక కాలక్రమేణా మోక్ష తత్పరులు అగుదము. అప్పుడు అష్టాంగ యోగము ద్వారా ప్రాణవాయువును స్వాధీనమునకు తెచ్చుకొని మూలాధారాది షట్చక్రములను సుషుమ్న అను వాడి ద్వారా మెల్లమెల్లగా శరీరమునందున్న బ్రహ్మరంధ్రము వరకు తీసుకొని వచ్చెదము. లింగదేహమపి సంత్యజన్నథో లీయతే త్వయి పరే నిరాగ్రహః ఊర్ధ్వలోకకుతుకీతుమూర్ధతః సార్ధమేవ కరణైర్నిరీయతే. కృష్ణ, ఇట్టి సమాధి స్థితికి చేరిన వారిలో సద్యోముక్తిని కోరుకొనిడి వారు లింగ శరీరమును కూడా పరిత్యజించి పరాత్పరుడవైన నీ యందు లీనమగుదురు, అనగా సాయుజ్యముక్తిని పొందుదురు. ఆ విధముగా గాక మరొకరు భక్తులు బ్రహ్మలోకము మొదలైన ఊర్ధ్వలోక వైభవములను చూచుటకు కుతూహలపడుదురు. వారు ప్రాణములను బ్రహ్మరంధ్రము ద్వారా వదిలి ఇంద్రియాదులతో కూడిన సూక్ష్మ శరీరముతో ఆయా లోకములను చేరుచున్నారు. అగ్నివాసరవళరక్షపక్షగైః ఉత్తరాయణజుషాచ దైవతైః ప్రాపితో రవిపదం భవత్పరో మోదవాన్ ధ్రువపదాతమీయతే. స్వామి, సద్యోముక్తిని కోరిడి వారు అగ్ని, వాసర, శుక్లపక్ష, ఉత్తరాయణ అధిష్టాన దేవతల ద్వారా సూర్యలోకమును పొందుదురు. అచట సంతతము భగవత్పారాయణులై ధ్రువపదము చేరెదరు. ఆస్థితో ధమహరాలయే యదా శేషవక్త్రదహనోష్మనార్ధ్యతే ఈయతే భవదుపాశ్రయస్తదా వేదసః పదమతః పురైవ వా. ప్రభు, ధ్రువమండలమును చేరిన తర్వాత నిన్ను సదా ఆశ్రయించియున్న భక్తుడు బ్రహ్మకల్పమైన ఆయుష్షు కల భృగువు మొదలైన మహర్షులనడి మహర్లోకములను చేరుకొనును. అక్కడి నుండి పోవునప్పుడు ఆదిశేషుని 1000 ముఖముల నుండి వచ్చే అగ్ని జ్వాలలను అతని దహించును. అట్టి అగ్ని జ్వాలల యందు మ్రగ్గుచు క్రమముగా బ్రహ్మదేవుడు నివసించు సత్యలోకమును చేరుకొనును. నీ పరమానుగ్రహము వలన ఆ భక్తుడు ఆదిశేషుని అగ్నిజ్వాలలలో పడి బాధలు చెందకుండా ముందుగానే బ్రహ్మలోకమును కూడా చేరుకొనవచ్చును. తత్ర వా తవ పదే ధవా వసన్ ప్రాకృత ప్రళయ ఏతి ముక్తవాన్ స్వేచ్ఛయా ఖలు పురా విముచ్యతే సంవిభింద్య జగదండమోజసా. పరమాత్మ, బ్రహ్మలోకమగు సత్యలోకమును లేక నీ ఉండడి విష్ణులోకమున ఉండి బ్రహ్మ ప్రళయమును ప్రాకృత ప్రళయము ఏర్పడినప్పుడు బ్రహ్మదేవునితో కలిసి నీ భక్తుడు ముక్తిని పొందును. లేక బ్రహ్మాది లోకములందు అతడు విరక్తుడైనచో మహాప్రళయమునకు ముందే యోగ బలము చేత బ్రహ్మాండ భాండమును భేదించుకొని మోక్షమును పొందును. తస్య చక్షితిపయో మహోనిలద్యో మహాత్ ప్రకృతి సప్తకావృతీః తత్తదాత్మకతయా విశన్సుకీన్ ఆతితే పదమనావృతం విభో. ప్రభు, యోగి భూమి, బలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములు మహాతత్వములు, మూల ప్రకృతి అను బ్రహ్మాండమునకు సంబంధించిన 7 ఆవరణములందు ఆయా ఆవరణ రూపమును ప్రవేశించుచు అచట పరమానందానుభూతిని చివరకు ఎట్టి ఆవరణము లేని నీ ఉండు ప్రదేశమును చేరుకొనును. అర్చిరాదిగతిమీదృశీం వ్రజన్ విచ్యుతిం న భజతే జగత్పతే సచ్చిదాత్మక భవద్గుణోదయాన్ ఉచ్చరంతం అనిలేశ పాహి మాం. జగన్నాయక సచ్చిదానంద స్వరూప గురువాయూరు పురాధినాథ శ్రీకృష్ణ, ఈ విధముగా అచ్చిరాది మార్గమున పోయిన యోగీశ్వరుడు అచట చ్యుతిలేని వాడై పునర్జన్మను ఏమాత్రము పొందడు. అతడు నిత్యముక్తుడగును. స్వామి, ఈ విధముగా నీ కళ్యాణ గుణగణములను గానము చేయుచున్న నన్ను రోగాది బాధల నుండి కరుణతో రక్షింపుము స్వామి. అష్టాంగ యోగము యోగ సిద్ధి అను 4వ దశకం సమాప్తము.
శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. జై శ్రీకృష్ణ.